మెడివిజన్ కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరము భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి భవనం నందు మెడివిజన్ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అధ్యక్షులు జి. భూషణరావు, కె. మధుసూదన్ రావు, కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం డాక్టర్ గొళ్ల భూపతిరావు, సభ్యులు పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భద్రాచలం మా సొంత భవనంలో మెడివిజన్ కంటి ఆసుపత్రి వారి చేత కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 2-3 గంటల వరకు కూడా నిర్వహించబడుతుంది. ఇంకా చాలామంది వచ్చే పరిస్థితి ఉన్నది. యావరేజ్గా టెస్టులు ఒక 50 మంది వరకు జరుగుతారు. దాంట్లో శస్త్రచికిత్స కూడా ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ శస్త్రచికిత్స సెలెక్ట్ అయ్యే వాళ్ళని ఈరోజు రాత్రి 9:30కి భద్రాచలం నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ తీసుకెళ్లే సందర్భంలో కానీ మళ్ళీ పంపించే సందర్భం కానీ మరి ఆ ఐకేరు వాళ్ళే ఎక్కువగా కేర్ తీసుకునే పరిస్థితి ఉన్నట్టుగా మేము కూడా చెప్తున్నాం. వాళ్ళు కూడా అదేవిధంగా చేస్తున్నారు. అంతేకాకుండా వెళ్ళినటువంటి వాళ్ళకి మరి ఉచిత భోజన సౌకర్యం, తర్వాత ప్రయాణ ఖర్చులు, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయినట్టయితే వీళ్ళు ఫోన్ చేస్తే దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వాల్సి ఉన్నది. ఇస్తున్నారు కానీ కొంతమంది సరిగా రెస్పాన్స్ అవ్వటాలన్నారు. అలాంటివి జరగకుండా మరి ఆ మెడివిజన్ వాళ్ళు తగు చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అందరికీ శుభోదయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్స్ భవన్ నందు మన యశోద ఫౌండేషన్ అనే వికలాంగుల సంస్థ ఉంది భద్రాచలంలో. మన మిత్రులందరూ కూడా చాలాసార్లు అక్కడికి మనం వెళ్ళాము. ఈరోజు ఎవరైనా అక్కడ వికలాంగుల్లో ఎవరికైనా కాలికి ఏదైనా ప్రమాదం జరిగితే దాన్ని వాడుకోవడానికి ఇది నేను కెనడా నుంచి తీసుకొచ్చాను. దీని ఖరీదు 4,000 రూపాయలు. మన దగ్గర కట్టేస్తారు, వాళ్ళ దగ్గర కట్టేది. దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసేసి కాలు పెడితే 42 రోజులు ఇది కూడా ఉంటుంది, వెంటనే తగ్గిపోతుంది. దీన్ని మళ్ళీ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ సందర్భంలో మా పాప నాకు ఇస్తే నేను తీసుకొచ్చి మీకు ఇచ్చాను. సో ఇటువంటి ఎవరికి కావాలన్నా కూడా మనం తెప్పించి ఇవ్వచ్చు. అలాగే ఐ క్యాంపు నిర్వహిస్తున్న మన భూషణరావు గారికి, మధుసూదన్ రావు గారికి, ఇక్కడున్న పెన్షన్ అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. థ్యాంక్ యూ.